శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 22 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం 3:45 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 10:25 వరకు ఉంది. ఆ తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 10:25 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల పనుల్లో విజయం చేకూరుతుంది, ప్రయాణాల్లో లాభం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 10:25 తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. సోమవారం హస్త నక్షత్రంతో కలిసి వస్తే వజ్ర యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 10:25 లోపు ప్రయాణాలు చేస్తే అద్భుతమైన లాభాలు, ఉదయం 10:25 తర్వాత ప్రయాణాలు చేస్తే పనుల్లో నష్టమే కలుగుతాయి. అలా నష్టం కలగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. తెల్లటి పదార్థాలు ఏవైనా నోట్లో వేసుకొని వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక మూకుడిలో నీళ్లు పోసి, ఒక కొండలో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. ఈ చిన్న పరిహారం చేసుకుంటే వజ్రయోగం ఉన్నా కూడా కార్యహాని అనేది ఉదయం 10:25 తర్వాత జరగదు. ఉదయం 10:25 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా కూడా కార్యసిద్ధి లభించాలి, వజ్రయోగం వల్ల కార్యహాని అవ్వకూడదు అనుకుంటే ఈ మూకుల్లో నీళ్లు పోసిన పరిహారం గాని, అద్దంలో ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్లే పరిహారం గాని, తెల్ల పదార్థాలు నోట్లో వేసుకుని వెళ్లే పరిహారం గాని చేసుకోండి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి హస్త నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటిని అధిగమించి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో, బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రి తరపు బంధువులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైన ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రయత్నాలకు కూడా బలం ఉంది. గ్రహాల స్టేటస్ బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ఉదయం 10:25 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం ఉంది. కాబట్టి ఉదయం 10:25 వరకు ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకుంటే, ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అవడానికి ఉత్తరా మంచిది.
అలాగే మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీస్ కి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి ఉత్తరా మంచిది. అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 10:25 లోపు ఉత్తర ఫల్గుని బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు పోగొట్టుకోవడానికి చెట్లు నాటచ్చు. ఫస్ట్ టైం వెహికల్ నడపాలనుకుంటే నడపచ్చు. ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఉదయం 10:25 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఉదయం 10:25 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. హస్తా నక్షత్రాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వెహికల్స్ కొనటానికి, అమ్మటానికి కూడా హస్తా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా కొన్న వెహికల్ మొదటిసారి ఉపయోగించడానికి కూడా హస్త మంచి నక్షత్రం. వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, రత్నాలు కొనటానికి, రత్నాలు ధరించడానికి హస్త మంచి నక్షత్రం. తీర్థయాత్రలు చేయటానికి మంచిది. కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి కూడా హస్త నక్షత్రం మంచిది. యజ్ఞయాగాదులు చేయటానికి హస్త మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి హస్త మంచిది. ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లి ముఖ్యమైన పనులు చేసుకోవడానికి కూడా హస్త చాలా మంచి నక్షత్రం. కాబట్టి ఉదయం 10:25 తర్వాత హస్త నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనుల్లో ఏవైనా నిర్వహించుకుంటే అనుకూలత కలుగుతుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో సంతోషము, ప్రతి పనిలో మంచి లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావాలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా కొంత బాధ ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మానసికంగా ఉన్న బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సుఖహాని కనిపిస్తుంది. సుఖానికి ఏదో ఒక హాని కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు అధిక శ్రమ ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడే అవకాశాలు ఉన్నాయి. కష్టంతో విజయం సాధించగలుగుతారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి ధరించడం ద్వారా ఆనందం పొందే యోగం ఉంది. వృత్తిపరంగా కూడా ధనలాభం ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన సింహరాశి వాళ్ళు ధనలాభం పొందడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం జీవితంలో ఎదగటం ద్వారా తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగింపజేసే సూచనలు ఉన్నాయి. స్త్రీ జన వ్యయం ఉంది. అంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే కన్యారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే యోగం బాగా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ధనలాభం కూడా పొందగలుగుతారు. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉద్యోగాల్లో పనిచేసే చోట ప్రతి ఒక్కరితో ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. లేకపోతే వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధన వృద్ధి ఏర్పడుతుంది. ఏ వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా సరే వ్యాపారంలో మాత్రం మంచి ధనపరమైన ప్రయోజనాలను పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందుతారు. శారీరకంగా, మానసికంగా కొంత శ్రమ, పని ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా లాభాలునే. ఉద్యోగమైన, వ్యాపారమైన మంచి లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందే యోగం ఉంది. పెళ్లిళ్ళు నిశ్చయం కాని మకర రాశి వాళ్ళకి పెళ్లి నిశ్చయం అయ్యే సూచనలు కూడా
ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజు బంధుమిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణ విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధువులైనా మిత్రులైనా వాళ్ళతో అనుకోకుండా విరోధాలు పెరిగే సూచనలు ఉన్నాయి. విరోధాలు రాకుండా జాగ్రత్తగా మీనరాశి వాళ్ళు మాట్లాడాలి. అలాగే ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పార్ట్నర్స్ విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మీనరాశి వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. అలా చేసినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం కపర్దినే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం కపర్దినే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే ఈశ్వరుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అనారోగ్యాలు తగ్గిపోతాయి. అలాగే ఈరోజు హోరాకాలాన్ని బట్టి కొన్ని పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో హోరాకాలం ఉంటుంది. సోమవారం చంద్రహోర కాబట్టి కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి ఈ సమయంలో ఎప్పుడైనా బలం ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి పనులు, ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవడానికి సోమవారం చంద్రహోర మంచిది. అలాగే సోమవారం చంద్రహోరలో బావులు తవ్వించినా, చెరువులు తవ్వించినా అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అంతేకాకుండా తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి, పాలు, పెరుగు, పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందడానికి కూడా ఈ యోగం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.